Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. లబోదిబోమంటున్నారు రైతన్నలు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు. అసలు ధాన్యం కొనుగోలుపై సీఎం ఏం చెప్పారు? నిన్నటి రివ్యూ మీటింగ్ లో అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? అసలు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి? పూర్తి వివరాలు అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. ప్రభాకర్, మరో 2 రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో సీఎం ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారు? సీఎం గత 2 రోజులుగా కూడా వరుస రివ్యూలను దీనిపైన నిర్వహిస్తూ వస్తున్నారు. అకాల వర్షాలు, పంట నష్టం, అట్లాగే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే యాక్షన్ ప్లాన్, ఈ అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. సో వీటికి సంబంధించి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. అధిక వర్షపాతం ఉన్న నేపథ్యంలో, భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ, ఉత్తర తెలంగాణతో పాటుగా తెలంగాణకు సంబంధించిన కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ అలర్ట్గా ఉండాలని చెప్పారు. ఇక గత 2-3 రోజులుగా కురిసిన వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ చాలా జిల్లాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. చాలా చోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా సీఎం చాలా స్పష్టంగా చెప్పారు అధికారులకి. ఎక్కడ కూడా తడిసిన ధాన్యాన్ని నిరాకరించొద్దు, కొనుగోలు చేయాలి. సో దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా అధికారులు చేపట్టాలి. వెంబటే ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అనేది అయితే అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటుగా చాలా చోట్ల తరుగు తీస్తున్నారనే ఆరోపణ రైతుల నుంచి వస్తుంది. చాలా చోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. క్వింటాలకు 3-4 కిలోల తరుగును తీస్తున్నారంటూ రైతులు రోడ్డెక్కారు. నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళన కూడా ఈ పాయింట్ను ఎక్కువగా హైలైట్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా ఇంతకుముందే సీఎం కానీ, అటు అగ్రికల్చర్ అధికారులు కానీ, వ్యవసాయ మంత్రి కానీ దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అటు సివిల్ సప్లై శాఖకు కూడా సీఎం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు, ఇక్కడ కూడా తరుగు తీయకూడదు అని. దాంతోపాటుగా రైతులకు సంబంధించి ఏ అవసరం వచ్చినా మాట్లాడడానికి, రీచ్ అవ్వడానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో రానున్న 2 రోజులు 3 రోజులు భారీ వర్షాల ఫోర్కాస్ట్ ఉన్న నేపథ్యంలో సో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇప్పటివరకైతే దీన్ని ఎక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఇప్పుడు దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఒక హెల్ప్ లైన్ సెంటర్ను పెట్టి తడిసిన ధాన్యం ఎక్కడెక్కడ కొనట్లేదు, ఎక్కడ పెండింగ్లో ఉంది అనే దానిపైన ఒక కంప్లైంట్ బాక్స్ని అయితే పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో దీనికైతే పర్టికులర్గా ప్రభుత్వం అయితే మొదటి నుంచి కూడా, వర్షాలు పడిన మొదటి రోజు నుంచి కూడా, ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పటికీ కూడా ఇంట్లో నుంచి సీఎం రివ్యూ చేశారు. దాని తర్వాత సెక్రటేరియట్కి వచ్చిన లాంగ్ బ్రేక్ తర్వాత సెక్రటేరియట్కి వచ్చినా కూడా మొదటి రోజు సివిల్ సప్లైస్ అట్లాగే అగ్రికల్చర్ మీద రివ్యూ చేశారు. నిన్న కూడా వర్షాలు పడిన నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మిగతా జిల్లాలు, జిహెచ్ఎంసీ పరిధిలో అయితే ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో దాన్ని క్లియర్ చేయాలని ఆదేశిస్తున్నాయి. మిగతా జిల్లాల్లో తడిసిన ధాన్యాన్ని కానీ లేకపోతే రైతులకు సంబంధించిన ఇష్యూస్ పైన కూడా అడ్రస్ చేశారు. సో మొత్తం ఓవరాల్గా అయితే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు తీసిన వారిపై చర్యలు చేపట్టాలి, మిల్లర్లు ధాన్యాన్ని తీసుకొని వెంటనే డంప్ చేసుకోవాలి అనే దానిపైన కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్.